చేసుకోవడం బెటర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు. అమ్మా ఇందాక కొద్ది కట్ అయింది, డిస్టర్బెన్స్ వచ్చింది. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు గురుస్వామి గారు చాలా ఆవేశంగా, చాలా పదజాలంతో చాలా ఇదిగా మాట్లాడారు. నేను ఒకటే మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే అప్పుల విషయంలో అబద్ధాలు ఆడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే సూపర్ 6 లో కొన్ని పథకాలు ప్రారంభించకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ప్రోగ్రాములు పెట్టుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదని చెప్పేసి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే మీరు ఈ విధ్వంసకాండ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే అప్పులు విపరీతంగా 15 నెలల కాలంలోనే 1,75,000 కోట్ల అప్పులు చేశారా? సంపద సృష్టిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం కడుతున్న కాలేజీల్ని అమ్మేస్తున్నారు. ఎవరైనా ఒక తండ్రి అప్పు చేస్తే కొడుకు వచ్చేసి ఆ అప్పు తీర్చి ఆ ఆస్తి నిలబెడితే ఆ కొడుకుని సమర్థుడు అంటారు. అట్లాంటిది వచ్చి ఆస్తులు అమ్మేస్తే ఆ కొడుకుని ఏమంటారు? ముందు ప్రభుత్వం పూర్తి 5 కాలేజీలు ఓపెన్ చేసి మరో 5 కాలేజీలు పాక్షికంగా కొన్ని మైనర్ పనులుండి అవి ఓపెన్ చేయడానికి రెడీగా ఉండి 17 కాలేజీల్లో అన్ని కాలేజీలు స్టార్ట్ చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రపంచ చరిత్రలో ప్రైవేటు వ్యక్తులకి అమ్ముకున్న ప్రభుత్వం ఇదే. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా? స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని చెప్పేసి అధికారంలోకి వచ్చి నిట్ట నిలువున కార్మికులందరినీ మోసం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ మోసం చేసి ఆ స్టీల్ ప్లాంట్ ను కూడా అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం ఇదే. అప్పుల విషయంలో వెంకటేశ్వర రెడ్డి గారు 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మీరన్నీ ఏదేదో మాట్లాడకండి. అసలు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మన డిబేట్ దేనిపైన? ఎందుకు అసెంబ్లీ సమావేశాలు ప్రతిసారి జరిగినప్పుడు ఎందుకు డుమ్మా కొడతారు, ఎందుకు రారు, ప్రజల గొంతు ఎందుకు వినిపించరు అనేది క్వశ్చన్. మీరు ఎందుకు ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు? సరే, ఎందుకు రారు అనేది చెప్పండి. అటు మండలికి అటెండ్ అవుతారు కానీ అసెంబ్లీ సమావేశానికి అటెండ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? అమ్మా శ్రీదేవి గారు ఆల్రెడీ 100 సార్లు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు సరైన సమయము, మా రాష్ట్రంలో సమస్యలన్నిటినీ ప్రశ్నించే సమయం, అన్ని సమస్యల్ని లేవనెత్తే సమయం మాకు ఇస్తేనే మేము వస్తాము. ఆ ఇచ్చే అవకాశం ఎప్పుడు ఉంటది అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మాత్రమే. అసెంబ్లీ లీడర్ ఎంతసేపు మాట్లాడతారో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతసేపు మాట్లాడే సమయం వస్తుంది. లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలే పూర్తి సమయంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడ దాకెందుకమ్మా? వాళ్ళు నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు యూరియా మాకు లోటే లేదు అని చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యేలే పూర్తిగా యూరియా కొరత ఉంది అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ అసెంబ్లీలో అప్పుల విషయం ఆర్థిక మంత్రి గారు మన రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంతో చెప్పారు. బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పులు 14 లక్షల కోట్లు అప్పు చేశారంటారు. అసెంబ్లీలోనేమో సంపద సృష్టిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి 15 నెలల కాలంలోనే 1,75,000 కోట్లు అప్పు చేశారు. ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు? ఎవరిని ప్రజలు మోసం చేస్తున్నారు? ఇవన్నీ తేటతెల్లం అవుతుంటే గురుస్వామి గారు అధికారం ఉందని, ఆయన ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని, ఆయనకి కాబట్టి ప్రతిపక్షం వాళ్ళ గొంతు నొక్కే విధంగా వాళ్ళని ఓంకరించే విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ సీఎం ఏకవచనంతో పిలవడం, చులకనగా మాట్లాడటం, ఎవరికైనా 5 ఏళ్లకు ఎన్నికలు. సరే 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 మళ్ళీ మాట్లాడదాం. మీ కోరికలు ఏంటి, అసలు మీరు ఏం కోరుకుంటున్నారో మళ్ళీ మాట్లాడదాం. నాగార్జున గారు నమస్తే అండి. రైట్ మళ్ళీ మాట్లాడదాం. నాగార్జున గారు నమస్తే అండి. పాదయాత్ర వెంకటేశ్వర గారిని
మీరు సూటి